మూడో కీలకమైన ప్రశ్న సార్ రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ బూటకం అని నేను అంటున్నా. ఇది వైరల్ అవుతుంది. నిజంగా అండి, రాజేంద్ర ప్రసాద్ నేను తప్పు మాట్లాడానని చెప్పారా? ఇలా బూతులు వాడి ఉండకూడదు, ఇంకెప్పుడు ఇలా వాడనని చెప్పారా? ఎవరికారు మాలదన్నారు అనే కాదు, అసలు సంస్కారం లేకపోవడం వల్ల మీరు అర్థం చేసుకోవట్లేదు. కాలం మారిపోయింది, మా రోజులు చాలా బాగుండేవి, ఇప్పుడంతా ఏది మాట్లాడినా చాలా తప్పు అయిపోతూ ఉంది. సోషల్ మీడియా ఏవేవో వచ్చాయి. కాబట్టి నేను హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాను, ఇంకెవరిని నేను ఏకవచనంతో మాట్లాడను, ఎవరినైనా బహువచనంతో, అంటే మీరు తమరు అనే మాట్లాడతాను. ఈ విషయంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి వాళ్ళ ఇంట్లోనే ఆయన ఉండేవాడు. సినిమాలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి. కాబట్టి నందమూరి తారక రామారావు గారిని నేను అనుసరిస్తానని ఒక మీడియాను పిలిచి మరీ చెప్పారు. కానీ ఆ సీరియస్నెస్ అక్కడ లేదు. ఎందుకు లేదంటే, మీరు మహామర్యాదగా మాట్లాడండి అని ఎవరు చెప్పడం లేదు. అనవసరమైన అసభ్యమైన లేకపోతే ఒక విధంగా ఇబ్బందికరమైన మాటలు వాడకండి, మహిళలను అది ఇది అని అనకండి, లకార భాష వాడకండి అని చెప్తున్నారు. ఇవి వాడి ఉండకూడదు అని చెప్పడానికి బదులు నేను ప్రేమ కొద్దీ మాట్లాడుతుంటాను. ఇంకా చాలా దారుణం ఏమంటే, మా కృష్ణా జిల్లాలో అంటుండే అట్లేం అనరండి. కృష్ణా జిల్లాలో 25 ఏళ్ళు ఉన్నాము. ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిది కూడా కృష్ణా జిల్లానే కదా. నట సామ్రాట్ నాగేశ్వరరావు గారిది, నూజివీడులో పుట్టిన ఎస్వి రంగారావు గారిది, వీళ్ళందరిది కృష్ణా. ఎందుకు మనల్ని సమర్థించుకోవడం కోసం కృష్ణా జిల్లాలో అందరు ఇవే మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడతారు, స్నేహితుల దగ్గర మాట్లాడతారు, పరాచకాలు ఆడే దగ్గర మాట్లాడతారు, వేదికల దగ్గర మాట్లాడరండి. గూడవల్లి రామబ్రహ్మం గారిది కూడా కృష్ణా జిల్లానే. చెప్పాలంటే పెద్ద జాబితా. మీరు దీనికోసం సూటిగా పొరపాటు జరిగింది అనుకోలేదు అని చెప్పడానికి ఇంకో మాట కూడా చెప్తున్నా. కొంతమంది ఆయన వయస్సు ఎక్కువైపోయింది, ఇదేదో రాజేంద్ర ప్రసాద్ మీద ఇది ఉండి కాదు. అసలు ఒక ప్రజాస్వామ్యంలో లేకపోతే ప్రజా జీవితంలో ఏదో మాట్లాడేసి మళ్ళీ సీనియారిటీ క్లెయిమ్ చేసి చెప్పిన వాళ్ళదే తప్పు అనడము, ఎవరెవరినో నిందించడం, ఇది చాలా ఎవడెవడో ఏదో అంట వర్మ. ఎక్కడైతే ఆయన నేను మర్యాదగా మాట్లాడతాను అంటున్నాడో దాంట్లోనే ఏమంటున్నాడు, మా ప్రేమ అదంతా వాళ్ళకేం తెలుసు, ఎవడెవడో అనడం. ఇంకా ఏదో ఎన్టీ రామారావు గారిని అనుసరిస్తానన్న మాటలో ఎంత గౌరవం ఉందో, అది ఎంతవరకు పాటిస్తున్నారో అక్కడే అర్థమయ్యే విషయం. కాబట్టి ఒకటండి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది. అంతేకాని అది ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడేస్తాము. ఇంకొకటి ఏమంటున్నారు, అలీ ఊరుకున్నాడు లేదా ఎవరేం మాట్లాడలేదు వీళ్ళకేం వచ్చింది అని. సార్, పోలీసులు న్యూసెన్స్ కేసులు ఎవరి మీద అయినా పెడతారు సార్. అవును, ఇద్దరు కలిసి న్యూసెన్స్ చేశారు అనుకోండి. కానీ ఇంకోటి చెప్తున్నా, అలీ గారు ఏమీ ఎండార్స్ చేయలేదు. అలీ గారు భలే అద్భుతంగా మాట్లాడారు అన్నగారు, ఆయన నాకు మార్గదర్శకుడు, ఆయన తిట్టినా కానీ నాకు సంతోషమే, ఆయన బూతులే నేను దీవెనలుగా భావిస్తానని ఆయన ఏం చెప్పలే. ఆయన ఏం చెప్పాడంటే, సీనియర్ ఆయన ఏదో ఒక విధమైన దీంట్లో ఉన్నారు, ఈ మధ్య కూతురుపోయి బాధలో ఉన్నారు, కాబట్టి దీన్ని ఇంతవరకు పెంచకండి అన్నారు. కానీ దాన్ని తీసుకొని వాళ్ళకేం లేదు వీళ్ళకంటే ఇంకా ఏమన్నా. ఇదే ఇంకొకటేమో అసలు మీడియాలో వ్యూస్ కోసమే మాట్లాడుతున్నారు. ఇదంతా ఇంకొకటి. అదే మిమ్మల్ని అనొచ్చు కదా, మీరు కాంట్రవర్సీ ద్వారా ప్రచారం పొందడానికి కావడానికే న్యూస్లో ఉండడానికి ఇదంతా చేస్తున్నారని అనకూడదా? అనడానికి ఏముందండి, ఎవరినైనా ఒక్క ముక్కలో అనొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ విషయం మూడోసారి బహుశా చివరిసారి, ఇంకెప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని సమర్థించుకోవడం కోసం ఇతరులను నిందించటం, మనల్ని మనం కాపాడుకోవడం కోసము మహామహులను, జిల్లాలను, ప్రాంతాలను లేదా వర్గాలను రంగంలోకి తేవటం. మూడోది, మన దగ్గర ఏది తన విస్తట్లో ఏనుగులు పొరలాడుతుంటే పక్క విస్తట్లో ఏదో ఈగలు చూపాడన్నట్టుగా మన దగ్గర ఉన్న కొండంత లోపాలు మనం దిద్దుకోకుండా ఇతరుల మీద ఏవో కనిపెట్టడం, ఇది అనవసరమైన విషయం. కాబట్టి ఒక్క చిన్న మాట, ఐఎమ్ సారీ, అలా అనుకోలేదు, ఏదో నోరు జారింది, పెదవి దాడితే పృథివీ దాడుతుంది అంటారు. ఇప్పుడు ఇది దాదాపు అలాంటి కేసే. అందులో మహిళలు వాళ్ళ గురించి మాట్లాడింది కూడా కంటిన్యూ చేస్తున్నాడండి ఆయన. ఇంకా సౌందర్యకి నేనే యాక్షన్ నేర్పించుండొచ్చు, దానికి ఏముంది. ఆమె ఇప్పుడు జూనియర్ కదా, మీ వయసు ఎక్కువ కదా, అది కాదు సమస్య. కానీ ఎవరు చూసినా వర్మ మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి మీడియా అది తప్పు, సోషల్ మీడియా తప్పు, వక్రీకరించారు. బూతులను వాళ్ళే వక్రీకరిస్తారండి. వక్రీకరించడానికి ఇందులో ఏముంది?
డైరెక్ట్గా వీడియో ఉంది. డైరెక్ట్గా వీడియో ఉంది. కాబట్టి నోరు జారడం. ఇంకొక మాట కూడా చెప్తున్నా, అంటే వన్స్ ఫర్ ఆల్ చివరిసారి అంటున్నాను కాబట్టి 30 ఏళ్ల కిందట ఆయన అవార్డు తీసుకున్న రోజున కూడా అవార్డు వేదిక మీద ఆయన ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని ఆ రోజున ఉన్న సినిమా పత్రికలు రాసాయి. ఐ థింక్ అప్పుడు సినీ హెరాల్డ్ ఏదో ఉండేది, వాళ్ళు రాశారు, నేను చదివాను. ఒక జర్నలిస్ట్గా, ఒక సినిమా మీద ఆసక్తి ఉన్న వ్యక్తిగా. కాబట్టి ఇప్పుడు ఇదేదో కొత్తగా వచ్చింది కాదు, ఇంకా ఒక 5-6 ఉదాహరణలు ఉన్నాయి ఇట్లాంటివి. దిద్దుకోవడం చాలా మంచిది. సార్ కేకే